జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవకారుడు, కమ్యూనిస్టులను మించిన కమ్యూనిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నమూనానే మార్చేశాడు. డెవలప్మెంట్ మోడల్ అన్నమాట. డెవలప్మెంట్ మోడల్నే మార్చేశాడు. ఈ మాట అన్నది ఎవరండి? ఎవరో వైసీపీ వాళ్ళు, వైసీపీలో టికెట్లు ఆశించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎప్పుడు పడిగాపులు కాసేవాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు అన్నది మామూలు వ్యక్తి కాదండి. కంచా ఐలయ్య గారు రచయిత, సామాజిక కార్యకర్త అని చెప్పి తాను ఆయన వర్ణించుకుంటూ సాక్షి పత్రికలో ఒక వ్యాసం రాశారు నిన్న. అందరికీ తెలుసు కంచా ఐలయ్య గారు చాలా పాపులర్ పర్సనాలిటీ, మేధావి, దళితుల కోసం, పేదల కోసం ఆలోచన చేసేటువంటి ఒక సామాజిక కార్యకర్తగా ఆయనకు చాలా పేరుంది. ప్రో దళిత్, ప్రో పూర్ అని చెప్పి చాలామంది భావిస్తారు ఆయన్ని. కాబట్టి ఇటువంటి మేధావి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన ఒక్కడే ఏకైక పేదల పెన్నిధి, ఎందుకంటే ఈయన అభివృద్ధి నమూనానే మార్చేశాడు అని చెప్పి ఐలయ్య గారు అంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వ్యాసానికి ఆయన పెట్టిన హెడ్లైను అభివృద్ధిలో సరికొత్త నమూనా. అంటే ఇటువంటి నమూనాని ఎవరు ఇంత గతంలో ఎవరు చేయలేదన్నమాట. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యాసం లోపలికి వెళ్లే ముందుగానండి ఫస్ట్ అర్థం కాని ఒక పాయింట్ ఏమిటంటే, సాక్షి అనే పత్రిక జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ పత్రికను ఆయన తన అక్రమ సంపాదనతో పెట్టాడు అనేటువంటి ఆరోపణలు 2009 నుంచి ఉన్నాయి. దాని మీద దర్యాప్తు సంస్థలు విచారణ కూడా చేస్తున్నాయి. కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. సరే, అది అక్రమంగా పెట్టిందో లేదో అనేది పక్కన పెడితే, సాక్షి అనే పత్రిక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఓనర్షిప్లో ఉన్నది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పొగడ్డానికి ఆయన సొంత పత్రికలో ఒక వ్యాసం రాయడం అనేది అది సంహౌ ఎథికల్గా అనిపించడం లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆయన పత్రికలో ఆయన పొగుడుతూ రాసేదే ఉంది. అట్లా రాయడం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు భావించడం అనుకోండి, మరి కంచా ఐలయ్య గారు భావించాలట్లా. ఆయన భావించకుండా ఈ పొగడ్తల ఆర్టికల్ని రాశారు. అభివృద్ధిలో సరికొత్త నమూనా అని చెప్పి. ఏమంటారండి, ఏంటి ఇంత సరికొత్త నమూనా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారు? ఎవరికీ తెలియనటువంటి ఇంత అద్భుతమైనటువంటి మార్పుని విప్లవకారుడు అన్నాడు కదా, విప్లవాత్మకమైనటువంటి ఆ మార్పు ఏమిటి అని చెప్పి చూస్తే ఏం రాశాడంటే, ఆధునిక విద్యా సంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వము అనుసరించలేదు. ఇంతవరకు ఎవరు చేయలేదన్నమాట స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. 2 వినూత్న ఆలోచనలు ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు. అందులో ఫస్ట్ పాయింట్, ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించటం. రెండవది, పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులు ఖర్చు చేయడం. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా అని చెప్పి ఆయన అన్నారు. సో ఫస్ట్ పాయింట్కి వెళ్దాం. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించటం. కంచా ఐలయ్య గారు మరి బాగా చదువుకున్నారు, పెద్ద పొలిటికల్ సైంటిస్టు, ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు. ఆయనకి ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అని చెప్పి ఎవరు చెప్పారో నాకు అర్థం కావడం లేదు. ఒకటి. రెండవది, అసలు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే చాలు అదొక విప్లవాత్మకరమైన చర్య అని ఆయన ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కొంచెం లోతుకు వెళదాం. ఫస్ట్ పాయింట్, ఈయన ఏంటంటే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం అనేది ఒక గొప్ప రెవల్యూషనరీ స్టెప్ కింద భావిస్తున్నాడు కదండి. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని కూడా అంటున్నాడు కదా. అందువల్లనే అది ఒక కొత్త నమూనా అని చెప్పి పొగుడుతున్నాడు కదా. ఇంగ్లీష్ మీడియాన్ని ఆయన మొదటిసారిగా ప్రవేశపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పక్కన పెడదాం. అసలు ఇంగ్లీష్ మీడియం అనే దాని గురించిన డిబేటు ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే చాలు అంత బ్రహ్మాండం, గొప్ప విప్లవాత్మకరమైనటువంటి మార్పులు వస్తాయి, పేదలందరూ కూడా ధనవంతులైపోతారు అని కంచా ఐలయ్య గారు భావిస్తున్నారండి. ఆయన భావన అది. ఇట్ ఈస్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ. ఆయన అనుకుంటే సరిపోయిందా? ఐలయ్య గారికి ఇష్టమైంది కాబట్టి ఆ పని చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదని చెప్పి ఆయన అనుకోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అధ్యయనాలు అన్నీ ఏం చెప్పినాయి? అయ్యా, మాతృభాషలో చదివితేనే పిల్లలు వాళ్ళు ఆలోచనాపరులు అవుతారు. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు, వేరే భాషలో ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళకి చిన్నప్పుడు చదువుని ప్రారంభించవలసింది మాత్రం ఖచ్చితంగా మాతృభాషలోనే అనేది సైంటిఫిక్గా, శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత చెప్పిన మాట. ఇందులో సెంటిమెంట్ ఏమీ లేదండి. సెంటిమెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అందులో. బట్ మోర్ దాన్ సెంటిమెంట్స్,
శాస్త్రీయంగా కూడా మీరు మాతృభాషలో చిన్నప్పుడు చదవాలి. తర్వాత మీరు కనీసం 5-6 తరగతుల వరకు చదవాలి. ఆ తర్వాత మీరు వేరే భాషని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, పరిచయం చేయాలి. అది ఇంగ్లీష్ కావచ్చు, ఇంకొక భాష కావచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం. కాబట్టి కంచా ఐలయ్య గారికి ఇంగ్లీష్ మీద మోజు ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే చాలు, మొత్తం సమాజం అంతా కూడా రెవల్యూషనరీ చేంజెస్కి వస్తాయి అందులో అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి అదే వాస్తవమైనట్టు, అదేదో బైబిల్లో ఉన్నట్టు, కొంతమంది ఏదో వేదాల్లో ఉన్నాయేష అని చెప్పి అంటుంటారు కదా, అట్లా ఈయన బైబిల్లో ఉన్నట్టు అని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ అది ఆబ్జెక్టివ్లీ అదేమీ ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ కాదు. ఇంగ్లీష్ మీడియంలో చదవగానే అందరూ బ్రహ్మాండంగా తెలివిమంతులు అయిపోతారు, వాళ్ళందరికీ బ్రహ్మాండమైన ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు అనేది ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు, ఐలయ్య గారు తప్ప. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చండి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇంకా తీసుకోండి స్కాండినేవియన్ కంట్రీస్, చాలా అభివృద్ధి చెందిన దేశాలు, డెన్మార్క్, ఇట్లాంటి దేశాలన్నీ కూడా అక్కడ ఎక్కడా కూడా ఇంగ్లీష్ మీడియం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషలోనే సైన్స్తో సహా అన్ని శాస్త్రాలు చదువుకుంటారు, మెడిసిన్తో సహా. జర్మనీలో జర్మన్లో చదువుకుంటారు, ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో చదువుకుంటారు, ఇటలీలో ఇటాలియన్లో చదువుకుంటారు, స్కాండినేవియన్ కంట్రీస్లో కూడా ఆయా దేశాల భాషలో చదువుకుంటారు. మరి ఐలయ్య గారికి ఎవరు చెప్పారో తెలియదు, ఆయన ఇంగ్లీష్ మీడియం ఉంటే చాలు బ్రహ్మాండం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రెమిసే తప్పు. మీరు ఈవెన్ ఏషియాలో కూడా చూడండి, జపాన్ అభివృద్ధి చెందిన దేశం, ఏషియాలో యూరోపియన్ కంట్రీస్తో సమానంగా అభివృద్ధి చెందిన దేశం జపాన్ ఒక్కటే మన ఏషియాలో. అటువంటి జపాన్లో కూడా జాపనీస్లోనే అన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ ఉండదు అక్కడ. అలాగే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది ఏషియాలో, చైనా. అంటే భారతదేశంతో కంపేర్ చేస్తే అంత భారీ ఎత్తున జనాభా ఉన్న దేశం కూడా, వాళ్ళు కూడా చైనీస్లోనే అన్ని చదువుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అదొక గొప్ప మార్పు అని చెప్పి కంచా ఐలయ్య గారు చెప్పడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రెమిస్ తప్పు, ఆ భావనే తప్పు. అటువంటి దాన్ని పట్టుకొని ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టేశాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టగానే గొప్ప మార్పులు వస్తే సమాజంలో ఏ ముఖ్యమంత్రి అయినా పెడతాడు, ఆయన పోయేదేముంది? ఏ ముఖ్యమంత్రికైనా ఏ పార్టీకైనా కూడా పోయేదేమి లేదు. అందులో చాలా ఈజీగా చేస్తారు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డీ ఖర్చేటువంటి రాజకీయవేత్తలు లేక రాజకీయ పార్టీలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే సమాజం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది, అందరికీ మనం ఏం చేయకుండానే అందరికీ ఉపాధి వచ్చేస్తుందని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది ఒక నిర్ణయం అండి, ఒక పాలసీ అంతే. పెద్ద అదనంగా చేసేదేమి లేదు కదా, ఆ మాత్రం చేయలేరా? ఎందుకు చేయలేదు గతంలో అందరూ? రెండవది, జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు టైంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో. అప్పుడు ఏమన్నారో తెలుసండి, ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే సాక్షి పత్రిక ఏమని రాశారు? ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ నారాయణ స్కూల్స్ లేకపోతే చైతన్య స్కూల్స్ వాళ్ళకి ముడి సరుకును అందించడానికి చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. 8th క్లాస్ నుంచి ప్రవేశపెట్టాడండి. విచ్ ఈజ్ యాక్చువల్లీ సైంటిఫికల్లీ అప్రోప్రియేట్. అది శాస్త్రీయంగా ఆలోచిస్తే అందరూ చెప్పింది, మీరు 7th 8th తర్వాత పిల్లలు కొద్దిగా పెరిగిన తర్వాత మాతృభాష మీద పూర్తిగా పట్టొచ్చిన తర్వాత మరొక భాష నేర్పించడం మంచిది అనేది అందరూ చెప్పేది. కాబట్టి దానిని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సాక్షి పత్రిక విపరీతంగా విమర్శించి ఎగతాళి చేసి ఆరోపణలు చేసి బోల్డెన్ని ఆరోపణలు చేశారండి. అసలు ఇదంతా పెట్టడం అంతా కూడా ఆయన యొక్క సామ్రాజ్యవాద విధానాలకి అనుగుణంగా పెడుతున్నాడని, ఈయన ఇక్కడ ఉదారవాద ఆర్థిక విధానాలని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఈ పడిగట్టు పదాలు కొన్ని ఉంటాయి కదా, ఉదారవాద ఆర్థిక విధానాలంటే ఏంటండి? ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనమాట. ఫ్రీ మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని అప్పట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే సాక్షి వీళ్ళందరూ విమర్శిస్తే, ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఇట్లా ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం అనేది రెవల్యూషనరీ నమూనా అని అంటాడు ఈయన. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు మీకు అది రెవల్యూషనరీ నమూనా అనిపించలేదు కంచా ఐలయ్య గారికి? ఆయన ఎందుకు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడతావేంటి, పేద పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో పెడతానంటే నువ్వెందుకు కాదంటావు అని చెప్పి ఇదే సాక్షిలో వ్యాసం ఎందుకు రాయలేదు ఆయన? తెలియదు. తర్వాత ఇంకా స్కిల్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడండి. స్కిల్స్ నేర్పించడం ఇదంతా ఏదో చేస్తున్నాడని. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం, స్కిల్స్ నేర్పించడం కోసం కొత్తగా ఏవైతే ఉన్నాయో కొత్త టెక్నాలజీలో మరి సెక్షన్లు ఇప్పించడం కోసం చంద్రబాబు నాయుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని కన్సీవ్ చేసి, తానే అంతకుముందు లేదు, తాను కన్సీవ్ చేసి దానికి ఒక ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ని
దాని కింద ఇదిగో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని సెంటర్స్ అన్నీ పెట్టి, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ఆ సేమన్స్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని అదేదో కార్యక్రమం చేశాడు కదా. దాంట్లో 2 లక్షల పైన యువత ట్రైనింగ్ అయ్యారు కదా. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే కదా. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎంత గొడవ చేశాడండి. సరే, చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు ఆ కేసు, అవినీతి ఆరోపణ చేసి. అది పక్కన పెడదాం. ఆ మొత్తం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈ కేసు కోసం అని చెప్పి తాళాలు వేసాడండి. ఎక్కడ కనిపించకుండా బోర్డులు కూడా పీకేశారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయని చెప్పి అంటారు కదా మళ్ళీ ఈ కేసు పెట్టినప్పుడు అందరూ జనం. అందుకని అవి లేనట్టుగా మరి జనాన్ని మోసగించడానికి, కప్పిపుచ్చడానికి వాటన్నిటి తాళాలు వేశారు, బోర్డులన్నీ పీకేశారు. ఇప్పుడు కొత్తగా వేరే బోర్డులు పెట్టారట ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని చోట్ల కూడా. ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టాం కదా అని. అంతా ఏమనాలి, ప్రజలకు యువతకు మేలు చేసేటువంటి ఒక అంశంలో అంత స్వార్థపరంగా రాజకీయంగా ఆలోచించిన జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని విప్లవకారుడు అంటాడేంటి, సరికొత్త నమూనా అంటాడేంటి ఐలయ్య గారు. తర్వాత ఉన్నత విద్యాసంస్థల గురించి మాట్లాడుతున్నాడు ఐలయ్య గారు. విద్యాసంస్థలను ఎవరండి తీసుకొచ్చింది ఎక్కువ? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయా? ఎన్ని వచ్చినాయండి? నేను చదువుతాను. 2014 నుంచి అప్పటి ప్రభుత్వం, అప్పటి ఎంపీలు, అప్పటి తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి మంత్రులు కేంద్రంలో ఎంత కష్టపడి వెంటపడి ఎన్ని తీసుకొచ్చారండి. ఎన్ని వచ్చినాయంటే ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ చూడండి, చదువుతాను ఒకసారిగా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఎక్కడ పెట్టారో కూడా చూడండి. ప్రతిదీ 2018లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అది, అది విశాఖపట్నంలో 2015లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అండి తిరుపతిలో, అది 2015లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో, అది 2015లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది శ్రీ సిటీలో, అంటే నెల్లూరులో 2013, అంటే చిత్తూరు జిల్లాలో ఉంటుంది, నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది శ్రీ సిటీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం 2016లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో 2015 ఇది కూడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ విశాఖపట్నంలో 2015లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అది ఒకటి విజయవాడలో పెట్టారు, అమరావతి 2015. ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో పెట్టారు 2016. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కాకినాడలో పెట్టారు 2018. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది విజయవాడలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరులో 2016లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ గూడూరులో 2015లో. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ హిందూపూర్లో. 2 పాయింట్లు ఇందులో. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకొచ్చింది 2014-19 మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పట్టుకొచ్చారు, ఎంత కృషి చేశారు దానికోసం. మరి ఐలయ్య గారికి ఇవన్నీ తెలియదా? 2014 నుంచి 19 మధ్య ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వచ్చినాయి? అవి కదా కావాలని కోరుకుంటున్నారు మీరు యువతకి. చదువు ఉండాలి, చదువు ఉంటే చాలు, అంత మారిపోతుంది, కొత్త అభివృద్ధి నమూనా అని చెప్పారు కదా. అన్నీ తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వానికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వరు. ఈయనేమో ఏవీ తీసుకురాలేదు, దేనికోసం ప్రయత్నించలేదు, తన సొంత పనులకు తప్ప సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఒక్క రాష్ట్రానికి పనికొచ్చే పని చేయలేదు, ఒక్క ఇన్స్టిట్యూట్ని తీసుకురాలేదు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని వచ్చినాయండి? విఐటి వచ్చిందా, ఎస్ఆర్ఎం వచ్చిందా, అమృత యూనివర్సిటీ వచ్చిందా, ఇంకా ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి వాటిని బోర్డంత వాటితో ఒప్పందాలు కుదుర్చుకున్నారా? వాటన్నింటినీ చెడగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లా చెడగొట్టిన వ్యక్తి అతను మీకు విప్లవకారుడిగా ఎట్లా అనిపించాడండి అనేది అర్థం కావట్లేదు నాకు. ఆ ఒక్క రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీని కూడా దాన్ని డిలే చేసి ఆ ఒక్కదాన్ని 4 ఏళ్ళు గడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నదాన్ని ఆల్రెడీ 525 ఎకరాలు ఇచ్చిన దాన్ని మానేసి అక్కడ కాదు అని చెప్పి వేరే చోట పెట్టించడానికి పంతంగా 4 సంవత్సరాల టైం వేసేసాడు. ఇక విద్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. కంచాయలయ్య గారు ఆయన యూనివర్సిటీల్లో వీసీలుగా ఎవరిని పెట్టాడు, ఏ విధంగా పెట్టాడు, ఎంత నెపోటిజము, ఎంత క్యాస్టిజము. నాగార్జున యూనివర్సిటీలో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో ఇట్లాంటి చోట్ల వైఎస్ఆర్ స్టాట్యూస్ పెట్టడం ఏంటండి? దాన్ని అంగీకరిస్తాడా ఐలయ్య గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విప్లవాత్మకరమైన మార్పులు తీసుకొచ్చాడని చెప్పేటప్పుడు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇంకో మాట అంటాడు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్లలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. ఆయన ఉద్దేశం అండి పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలంటే నేను అనుకుంటాను ఆయన ఉద్దేశం పరస్పర విరుద్ధమైన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి నమూనా చాలా గొప్పది, చాలా గ్రేట్ మోడల్, అది మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది చాలా అభివృద్ధి వ్యతిరేక
పేదల వ్యతిరేక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చేసిన గవర్నమెంట్లో కొన్ని మంచి పనులు ఉంటాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కొన్ని మంచి పనులు ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండం, విప్లవకారుడు, అసలు అభివృద్ధి నమూనా అని చెప్పి ఆయనకి కమ్యూనిస్టుల కంటే కమ్యూనిస్టు అని చెప్పి ఆయన కిరీటాలు పెట్టాడు. అసలు కమ్యూనిస్టులు సక్రమంగా చేయలేదు వెస్ట్ బెంగాల్ అని కూడా రాశాడు ఇందులో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కమ్యూనిస్టులకే కమ్యూనిస్టు అని చెప్తాడు. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల, ఆయన ప్రభుత్వ విధానాల గురించి ఫాలో అయ్యే వారికి ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి గవర్నెన్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న వాళ్ళందరికీ అక్కడ ఎట్లా ఉందనేది తెలుసు. ఇక్కడ ఏమంటాడు ఒక మాట, ఈ పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలు అనే దాని గురించి ఆయన వివరణ చూడండి. టీడీపీ ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని ఎంత పడికట్టి పదాలతోటి ఏమాత్రం కూడా స్టడీ అనేది లేకుండా రాస్తారు ఈ మేధావులు అనేవాళ్ళు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ వ్యవసాయ భూమిని 30 ఎకరాల వ్యవసాయ భూమిని ఆ ప్రభుత్వం లాక్కున్నది, చంద్రబాబు నాయుడు లాక్కున్నాడని ఎవరు చెప్పారు? ఐలయ్య గారికి. అక్కడ 30,000 మంది రైతులు ఇప్పుడు బతికున్నారు, వాళ్ళందరూ ఇంకా చచ్చిపోవాలా, వాళ్ళందరూ ఉన్నారు అమరావతిలో. వాళ్ళల్లో ఎంతమంది ఐలయ్య గారికి మా భూములు లాక్కున్నారని నేను చెప్పారు? మిస్లీడింగ్ విషయాన్ని ఐలయ్య గారు ఇక్కడ ఒక ఫ్యాక్ట్గా చెప్తున్నాడు. దీన్ని బట్టి ఆయన ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వ్యవసాయ భూమిని లాక్కొని రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతి నిర్మించేందుకు కేటాయించడానికి సిద్ధమైంది. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం అమరావతి కేటాయించారని చెప్పి ఐలయ్య గారికి ఎవరు చెప్పారు? ఎక్కడ ఉన్నది? ఏ కాగితం మీద ఆ మాట ఉన్నది? లేక ఏ డాక్యుమెంట్లో, ఏ బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని కేటాయించడానికి సిద్ధమైందని చెప్పి రాశారు కదా. ఏ బడ్జెట్లో అమరావతికి ఎక్కువ భాగాన్ని ఆ ప్రభుత్వం కేటాయించింది అనేది ఐలయ్య గారు చెప్పగలరా? ఎక్కడైనా ఆధారం ఉన్నదా? ఎంత మాత్రం లేదు. పచ్చి అబద్ధం అది. ఈయన నయావతారవాద ఆర్థిక ఆలోచన వ్యతిరేకం అండి అని అనుకోవాలి దీన్ని బట్టి ఐలయ్య గారు. మరి ఈయన దేనికి అనుకూలం? ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలం అని చెప్పి అనుకోవాలి దీన్ని బట్టి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ విధానం ఏంటి? ఫ్యూడల్. ఆయన రారాజు అనుకుంటాడు, మిగతా వాళ్ళంతా బానిసలు. కానీ ఈయన నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన అట ఏంటి? పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడి తెస్తాయని. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నేను విశాఖపట్నం వెళ్తాను, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, నేను కొండ మీద అక్కడే కట్టుకుంటాను, రాజకోట అని చెప్పి అంటుంటే అవన్నీ ఐలయ్య గారికి కనిపించవా అనేది ఒకటి అర్థం కాని విషయం. ఏదైనా ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, మంచిది అని చెప్పి అని అనుకుంటే అంతవరకు పర్వాలేదండి. కానీ మొత్తంగా అదేదో గొప్ప అభివృద్ధి నమూనా అయినట్టు, అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నెన్స్ మోడల్ అనేది ఒక అద్భుతమైనది అయినట్టు, ఇంతవరకు కనీవిని ఎరుగుని రీతిలో ఆయన చేస్తున్నట్టు ఆయన మాట్లాడడం అంటే అది అమాయకత్వమా లేక అజ్ఞానమా? మొత్తంగా చూస్తే ఏంటంటే ఐలయ్య గారి ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు ఈ వ్యాసం చదివిన తర్వాత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం విధానాలని మనం హోలిస్టిక్గా, కాంప్రహెన్సివ్గా మనం చూడాలి. మొత్తంగా చూసినప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని కాదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అనేది అది ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్గా ఇవాళ మారింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నీరుగార్చాడు. అది ఐలయ్య గారికి బాగుందా? అది పెత్తందారి కులాధిపత్యాన్ని స్థాపించాడు. అది గుర్తుకొచ్చేది మనకి జగన్మోహన్ రెడ్డి గారి నమూనా అంటే. ప్రజల్లో ఎన్నికలు గెలిపించారు ఆయన్ని. గెలిపించడం అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? మొత్తం రాష్ట్రాన్ని తన ఫ్యూడల్ కబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి నాకు హక్కు ఇచ్చారు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ విషయాన్ని ఐలయ్య గారు గమనించలేరా? ప్రతిపక్షం అనే దాన్ని లేకుండా చేయడం కోసం ఆయన అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్టులు చేసి నానా రకాలుగా అణిచివేయటం అనేది అదే మీరు అనుకుంటున్నటువంటి నమూనా? ప్రజాధనాన్ని విచ్చలవిడిగా తన ఇమేజ్ కోసం ఖర్చు పెట్టాడు ఆయన. దాని గురించి మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవా? పూర్తిగా క్రోనీ క్యాపిటలిజం జగన్మోహన్ రెడ్డి గారిది. తన కుటుంబానికి కానివ్వండి, తన బంధుమిత్రులకు కానివ్వండి, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర వనరుల్ని దోచిపెడుతున్నాడు ఆయన. అందిన కాడికి దోచుకుంటున్నాడు ఆయన కూడా. అది గొప్ప నమూనాగా అనిపించింది, అభివృద్ధి నమూనాగా అనిపించిందా ఐలయ్య గారికి? ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి చేపట్టే ప్రతి పథకానికి, ప్రభుత్వ పథకానికి కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అడ్డగోలుగా తన పేరు పెట్టుకుంటాడు. దాన్ని హర్షిస్తున్నారా ఐలయ్య గారు? ప్రతి ప్రభుత్వ భవనం మీద, ప్రతి ప్రభుత్వ డాక్యుమెంట్ మీద, ఇంక్లూడింగ్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీద, అలాగే ప్రజల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల మీద చట్టవిరుద్ధంగా తన బొమ్మలు వేసుకుంటున్నాడు. అది విప్లవాత్మకరమైనటువంటి గొప్ప రిఫార్మా, గొప్ప నమూనానా ఐలయ్య గారికి? 10 రూపాయలు జనానికి మంచి 90 రూపాయలని ఆయన జేబులో వేసుకుంటుంటే అది గొప్ప నమూనాగా అనిపించిందా? అట్లాగే ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పి విచక్షణ రహితంగా విపరీతంగా అప్పులు చేసి అందులో కొంత ఉచితాల పేరుతోటి జనానికి పంచడం అనేది గొప్ప నమూనాగా అనిపించిందా ఐలయ్య గారికి? అసలు ఏ ప్రమాణాలతో కొలిచి మరి కంచె ఐలయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విప్లవకారుడిగా, ఒక సంస్కరణవాదిగా
ఒక మహాత్ముడిగా, ఒక గొప్ప కమ్యూనిస్టుగా అభివర్ణిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదండి. మొత్తంగా ఈ వ్యాసంలో, సాక్షిలో రాసినటువంటి ఈ వ్యాసంలో కంచా ఐలయ్య గారు జగన్ను ఆకాశానికి ఎత్తేసి ఐలయ్య గారు తన మేధోపరమైనటువంటి దివాలాకోరుతనాన్ని ప్రదర్శించుకున్నారు అని చెప్పక తప్పదండి.